హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, గవర్నమెంట్ స్కూళ్ళలో లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కేవలం మీ దగ్గర 10వ తరగతి అర్హత ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మనకు 18 to 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. కాబట్టి మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఫ్రీ భోజనం, అదేవిధంగా వసతి కూడా మనకు ఫ్రీగా ఉంటుందన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ గైస్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నాం అనమాట. సో మనకు ఓబీసీ కేటగిరీ కింద అయితే వన్ వేకెన్సీ అయితే ఉందండి. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ మ్యాట్రికులేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అనమాట. సో 10th పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ 10th పాస్ అయిన సర్టిఫికేట్ కనుక ఉన్నట్టు మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అదేవిధంగా ఈ 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. 40 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఎస్, అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదు. ఫస్ట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో అప్పటికి మీకు ఈ టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. అప్లై చేసుకోవడానికి అయితే అవసరం లేదు. కాబట్టి 10th క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజరబుల్ కనుక చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ అండ్ ఎబిలిటీ టు కరెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ అడిషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గేస్, డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట. డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు కంప్యూటర్ గురించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించి మీకు ప్రొఫిషియెంట్గా నాలెడ్జ్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ నోటిఫికేషన్కి 18 to 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఏజ్ కూడా మనకు 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి సో ఈ యొక్క సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అంటే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ అండర్ సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సాలరీస్ కనుక చూసుకుంటుంది గైస్, మీకు లెవెల్ 2 ప్రకారం అయితే సాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేసిక్ పే వచ్చేసి మనకు 19,900 నుంచి 63,200 రూపీస్ వరకు పర్ మంత్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనకు అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. మనకు ఫ్రీ భోజనము, అదేవిధంగా ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు స్టార్టింగ్ శాలరీని అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మీకు 30,000కు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి 27th February 2026 వరకు కూడా మీరు ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అయితే కాదండి, ఆఫ్లైన్లో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు రిటన్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ని బట్టి వీళ్ళు సో రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడమా లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అనేది మీకు ఓవర్ ది మెయిల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా మీరు ఏదైతే మెయిల్ ఇచ్చింటారో ఆ మెయిల్స్ ద్వారా కావచ్చు, మెసేజెస్ ద్వారా అయితే వీళ్ళు మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. మనకు రిటర్న్ ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి గైస్, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు సో డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళేసి బ్యాంక్ అయితే వెళ్ళేసి 500 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డీడీ వచ్చేసి ఏ పేరు మీద తీయాలో కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డౌన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ చింగ్చిప్ పేబుల్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్చిప్ బ్రాంచ్ కోడ్ 05826 ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పేరు మీద అయితే మీరు 500 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ డీడీ కూడా మీరు ఏదైతే రిసిప్ట్ తీసుకుంటారో ఆ రిసిప్ట్ కూడా మీరు ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ సెండ్ చేస్తారు కదా. సో దాంతోపాటు మీరు ఈ డీడీ కూడా కంపల్సరీగా సెండ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఈ డీడీ లేకపోతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు చెప్పాను కదా. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ యొక్క ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకునేసి ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లో డివిజన్ క్లర్క్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీ యొక్క ఫీ పేమెంట్ డీడీ నెంబరు, సో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే కంపల్సరీ తీయాలి. ఆ డీడీ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ యొక్క నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అండ్ దీంతో పాటు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, స్టేట్ కావచ్చు, పిన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడిని కూడా మెన్షన్ చేయండి. గైస్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో వర్కింగ్లో ఉండేటువంటి మెయిల్ ఐడి, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసేసేయండి ఇక్కడ. అండ్ మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మ్యారిటల్ స్టేటస్, సో అండ్ అలాగే ఒకవేళ మ్యారీడ్ కనుక అయినట్టయితే మీ స్పౌస్ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, అండ్ అలాగే ఇఫ్ స్పౌస్ ఎంప్లాయిడ్, నేచర్ ఆఫ్ డ్యూటీస్, పోస్ట్ అండ్ డీటెయిల్స్, ఎంప్లాయర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క 10th యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్, డిసిప్లిన్, నేమ్ ఆఫ్ ది స్కూల్ ఆర్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, డివిజన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు టైపింగ్ స్కిల్స్, మీకు ఏమైనా టైపింగ్ స్కిల్స్ కనుక వచ్చినట్టయితే ఇక టైపింగ్ స్కిల్స్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్, సబ్జెక్ట్, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది కాలేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ పర్సంటేజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్, సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో చదవడం, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలండి. సో ఆ యొక్క మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో ఆ యొక్క లాంగ్వేజెస్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం 3 అనమాట. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని మీరు మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క హాబీస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఏమేమి ఇంట్రెస్ట్ అవైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అలాగే ప్రొఫిషియన్స్ ఆఫ్ స్పోర్ట్స్, మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టు అవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేదంటే సో స్కిప్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ చేసేసి డేట్ అయితే మెన్షన్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 10th మార్క్ షీట్ కావచ్చు, అదేవిధంగా 10th సర్టిఫికేట్స్, మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి దీంతో పాటు మీరు ఏదైతే డీడీ పే చేసి ఉంటారో ఆ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టు, సో ఇక్కడ చూడండి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, చింగ్చిప్ విలేజ్, డిస్టిక్ అండ్ సర్చ్ పిన్ కోడ్ వచ్చేసి 796161. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 27th ఫిబ్రవరి 2026 లోపు అక్కడికి రీచ్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీకు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేసేసేయండి గైస్. సో ఇక డేట్ కంప్లీట్ అయిపోయిందంటే సో మనకు అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. సో ఒక్కరికి జాబ్ వచ్చినా కూడా సో చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో ఒక్క పోస్ట్ ఉన్నా కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ అనమాట. మనకు సైనిక్ స్కూల్ చింగ్చిప్ మిజోరం నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ సంస్థ అనేది వర్క్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోండి. బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్, అప్లికేషన్ ఫామ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.